అందరికీ నమస్కారం. బచ్చలకురి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ కేసులో అయితే ఒక కీలక మలుపు చోటు చేసుకున్నట్టుగా ఇప్పుడు అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ని బట్టి అర్థమవుతుంది. వాస్తవానికి కేసు ఇప్పటి వరకు ఒకటైతే ఇక నుంచి ఒక ఎత్తు కాబోతుంది. సో ఈ నెల 2వ తారీఖున కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు జోసెఫ్ని అరెస్ట్ చేశారు, ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేశారు, అందరికీ తెలుసు. అందులో బెయిల్ వచ్చింది. అయితే ఆ అరెస్టు సమయంలో ఆ ఫోన్ని అప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత అందులో కొంత డేటా డిలీట్ చేసినట్టుగా వాళ్ళకు అనుమానం వచ్చి పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపితే ఆ డిలీటెడ్ డేటా రికవరీ చేసినప్పుడు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. అదే కొన్ని అశ్లీల వీడియోలు ఆ ఫోన్లో ఉన్నాయి. ఈ విషయాన్ని మనం చెప్పడం కాదు, స్వయంగా పోలీసులే చెబుతున్నటువంటి మాట. ఆ ఫోన్లో 10కి పైగా అశ్లీల వీడియోలు ఉన్నట్టుగాను, కొంతమంది మహిళలతో అశ్లీలంగా అంటే అసభ్యంగా ఇతను ప్రవర్తించినట్టుగాను. ఇంకోటి విషయం ఏంటంటే ఈ వీడియోలు ఎలా రికార్డ్ చేశారా అంటే తన స్టూడియోలో ఉన్నటువంటి రహస్య కెమెరాల ద్వారా రికార్డ్ చేసినటువంటి వీడియోలు. ఆ తరువాత అదే మహిళలను ఆ వీడియోలు పంపి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ లొంగ తీసుకున్నాడు అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. సో ఎంతమంది ఉంటారు అనేది వాస్తవానికి మొదట్లో ఒక అంచనా లేకపోయినప్పటికీ కూడా ఆ డేటా రికవరీ తర్వాత అర్థమైంది ఏంటంటే 10ల సంఖ్యలో కొంతమంది మహిళలు అయితే ఉన్నట్టుగా తెలిసింది. ఇందులో 2-3 మహిళలు ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు వచ్చారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి కథనాల సారాంశం. ఇప్పటి వరకు కేవలం యాంటీ హిందూ, యాంటీ నేషన్ భావజాలంతో మాత్రమే ఉన్నటువంటి ప్రశ్న రావణ్లో మరొక కోణం బయటపడింది. అదే అశ్లీల కోణం. సో మహిళల పట్ల అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తించడం ఇతని వృత్తి, ప్రవృత్తి అని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవానికి ఈ మహిళలు ఎవరు ఏంటి అనే వివరాలను అయితే పోలీసులు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. కానీ పోలీసులు ఒక మాట చెప్తున్నారు, నిజంగా రావణ్ చేత ఎవరైనా మహిళలు బాధించబడి ఉంటే, అంటే ఈ అశ్లీల వీడియోలు తీసి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకో వాళ్ళ కుటుంబ సభ్యులకో సన్నిహితులకో పంపి బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఏదైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి మీ వివరాలు ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి, మీ వివరాలను మేము గోప్యంగా ఉంచుతామని చెప్పి పోలీసులు కూడా ఇప్పుడు ఒక ప్రకటన కూడా ఇచ్చారు. సో ఎవరైనా మహిళలు ముందుకు వస్తారా లేదా అనేది మనకు ప్రస్తుతానికి తెలియదు. కానీ ఒక 2-3 బాధిత మహిళలు అయితే, అంటే ఎవరైతే రావణ్ అనే వ్యక్తి చేత బాధించబడ్డారో అందులో ఒక 2-3 మహిళలు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టుగానో లేదా కంప్లైంట్ ఇచ్చినట్టుగానో మొత్తానికి వచ్చింది. బట్ ఈ సమాచారాన్ని పోలీసులు అయితే కొంత గోప్యంగా ఉంచారు. అంటే కేసు ఒక్కసారిగా ఎలాంటి టర్న్ తీసుకుందో చూడండి. ఇప్పటి వరకు కేవలం ఏదో పవన్ కళ్యాణ్ విమర్శించాడనో లేదా హిందూయిజం మీద ఏదో వ్యాఖ్యలు చేశాడనో లేదా టెర్రరిజం మీద వ్యాఖ్యలు చేశాడనో అరెస్ట్ చేశారు, అది తప్పు, కక్ష తీర్చుకుంటున్నారు అనేది ఇప్పటి వరకు వైసీపీ ఎత్తుకున్నటువంటి స్టాండ్. సో ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? నిజంగానే కొంతమంది మహిళల అశ్లీల వీడియోలుగా నా ఫోన్లో రికవరీ అయ్యుండుంటే, ఫోన్లో కూడా ఈ డేటా కూడా ఎప్పుడు డిలీట్ చేశాడు? పోలీసులు మొదటిసారిగా అరెస్టు చేయడానికి వెళ్ళిన సమయంలోనే డేటా మొత్తం కూడా డిలీట్ చేశాడంట. బట్ 2వ తారీఖున కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఈ ఫోన్ని స్వాధీనం చేసుకుని దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపితే అప్పుడు ఈ సమాచారం మొత్తం కూడా బయటకు వచ్చింది. సో దీంతో పాటు కొంతమందితో సన్నిహితంగా, అంటే డైలీ చాట్ కావచ్చు లేదా వీడియో కాల్స్, ఆడియో కాల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి కొంత డేటా కూడా తీశారు. సో ఏ నెంబర్లకి ఎక్కువగా కాంటాక్ట్లో ఉన్నాడు, ఏ నెంబర్లతో వీడియో కాల్స్, ఆడియో కాల్స్ మాట్లాడాడనే దాని మీద కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. 10 మందికి పైగా వీడియోలు, మహిళల వీడియోలు అయితే రావణ్ ఫోన్లో ఉన్నాయి అనేది ఇప్పుడు పోలీసులు చెబుతున్నటువంటి మాట. సో దీంతో ఒక్కసారిగా రావణ్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇరకాటంలో, ఒక రకంగా ఇది ఫోక్సో కేసుగా మారచ్చు. అంటే ఒక రకంగా నిజంగానే మహిళల్ని కన్నా మభ్యపెట్టో, భయపెట్టో, బెదిరించో, లోపరుచుకుని వాటిని వీడియోల కింద తీసి ఒకవేళ బెదిరించి ఉండుంటే డబ్బుల రూపంలో ఇమ్మనో లేదా ఇంకో రూపంలోనో ఒకవేళ నిజంగా రావణ్ బెదిరించి ఉంటే ఖచ్చితంగా ఇది ఫోక్సో కేసు అయ్యే అవకాశం ఉందనేది ఇప్పుడు న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట. వాస్తవానికి ఉపా సెక్షన్ ఏదైతే యాక్ట్ పెట్టారో ఈ యాక్ట్కి బెయిల్ రావడానికే మినిమం 6 నెలల సమయం, అంటే 180 రోజుల లోపు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాదు అనేది కొంతమంది న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట. సో ఇప్పటికే పేకల దాకా ఉచ్చు బిగిసింది రావణ్కి. సో ఇప్పుడు తన ఫోన్లోని డేటా ఏదైతే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి అశ్లీల వీడియోలు ఉన్నాయో ఆ వీడియోలు కన్నా నిజమేనని
నిర్ధారించబడితే నిజంగానే ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆ వీడియోలు రికవరీ అయి ఉండుంటే ఖచ్చితంగా ఇది మరొక పెద్ద కేసుగా మారబోతుంది. రావణ్ మెడకు ఉచ్చు మరింత బలంగా బిగిసబోతుంది. సో బహుశా ఈ 6 నెలల లోపు బయటకు వస్తాడో లేదో తెలియదు, కానీ ఇది కానీ నిరూపించబడితే లేదా ఎవరైనా మహిళలు కానీ బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మాత్రం రావణ్కు మరింత గట్టిగా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందనేది ప్రధానంగా చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు వైసీపీ ఏ స్టాండ్ తీసుకోవాలో అర్థం కావట్లా. నిన్నటి వరకు కక్ష సాధింపు పవన్ కళ్యాణ్ విమర్శించారని రకరకాల కేసులు పెడుతున్నారని చెప్పి ప్రకాష్ రాజు కావచ్చు, తులసి చంద్ కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, కొంతమంది ముసుగు జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కక్ష గట్టింది లేదా పవన్ కళ్యాణ్ కక్ష కట్టాడు అనేది ఇప్పటి వరకు చెప్తున్నటువంటి మాట. మరి నిజంగా అంటే అశ్లీల వీడియోలు ఉన్నాయి లేదనేది మనం చెప్పట్లా, బట్ అది వచ్చినటువంటి న్యూస్ ఆధారంగా మనం చెప్తున్నట్టు మాట. నిజంగా ఒకవేళ అశ్లీల వీడియోలు ఉండుంటే, నిజంగానే కొంతమంది మహిళలను బెదిరించి ఉండుంటే మరి అప్పుడు రావణ్కి వీళ్ళందరూ సపోర్ట్ ఉంటుందా? ముఖ్యంగా తులసి చంద్ ఒక మహిళ. సో నిజంగానే తన ఫోన్లో అలాంటి వీడియోలు ఏదైనా ఉండుంటే మరి తులసి చంద్ సపోర్ట్ చేస్తుందా? రావణ్ని సపోర్ట్ చేస్తుందా? రావణ్ చేసిన పనిని సపోర్ట్ చేస్తుందా? నిజంగా మహిళలు ఎవరైనా ఇప్పుడు బాధిత మహిళలు కంప్లైంట్ ఇస్తే కేసు ఏ టర్న్ తీసుకుంటుంది? ఇప్పటి వరకు రావణ్ స్టాండ్ తీసుకున్న వాళ్ళందరూ ఏ స్టాండ్ తీసుకుంటారు? ఇప్పటి వరకు మిగతాదంటే రాజకీయ కక్షను మీరు కొట్టిపాడేశారు. బట్ ఇప్పుడు మహిళల వ్యవహారంలో ఈ అశ్లీల వీడియోలు, అది కూడా తన స్టూడియోకి వేరు పనుల మీద పిలిపించి వాళ్ళను లోపరుచుకుని రహస్య కెమెరాలతో చిత్రీకరించడమే కాకుండా తర్వాత అదే వీడియోలు తిరిగి వాళ్ళకి పంపి బ్లాక్మెయిల్ చేశాడు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ. అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనేది కోర్టులో పోలీసులు చెప్పే వాదన బట్టి, ఆ డేటా రికవరీ చేసిన డేటాను కోర్టుకి సబ్మిట్ చేసిందాన్ని బట్టి తేలుతుంది. బట్ ఇప్పుడు తప్పప్పులు మనం చెప్పకపోయినప్పటికీ ఒకవేళ నిజమే అయితే పోలీసులు నేనేమనుకుంటానంటే పోలీసులకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. తన ఫోన్లోని డేటా గురించి పోలీసులు అబద్ధం ఇప్పటికే కఠినమైన సెక్షన్లతో లోన్ ఉన్నాడు. సో ఇప్పుడు పోలీసులు ప్రత్యేకంగా రావణ్ విషయంలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు అనేది నా అభిప్రాయం. సో ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన దాంట్లో 100కు 100% నిజంగా పోయినా 50% నిజం ఉన్నా అశ్లీల వీడియోలు అనే మాట వాస్తవమే అయితే దాన్ని సమర్థించగలరా? తులసి చంద్ కావచ్చు, ప్రకాష్ రాజు కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, వీళ్ళు ఎవరైనా సమర్థించగలరా? సో ఇదే ప్రధాన ప్రశ్నగా మారింది. మొత్తంగా రావణ్ కేసులో అతిపెద్ద టర్న్గా ఈ పాయింట్ని చెప్పొచ్చు. ఇప్పుడు పోలీసులు సేకరించినటువంటి డేటా కేవలం అశ్లీల వీడియోలకు సంబంధించి మాత్రమే మనం మాట్లాడాం. బట్ దీంట్లో మరికొంత డేటా ఉంది. ఎవరెవరు రావణ్తో టచ్లో ఉన్నారు, ఎవరు రావణ్కి బ్యాక్ ఎండ్లో ఫండింగ్ ఇచ్చారు, ఈ యాంటీ భావజాలాన్ని రేకెత్తించడానికి ఎవరు బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేస్తున్నారు అనే దానికి సంబంధించినటువంటి కొంత డేటా కూడా బయటకు వచ్చిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. అది నిజమా కాదా అనేది పోలీసులు చెప్పాలనుకోండి. మొత్తంగా రావణ్ కేసులో ఇది అతిపెద్ద టర్న్గా చెప్పుకోవచ్చు. ఈ అశ్లీల వీడియోలు గన నిజమే అయితే రావణ్ని ఇక ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి కాదు, రావణ్ వెనక నిలబడే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. వాళ్ళని సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇరకాటంలో పడి, ప్రకాష్ రాజు కావచ్చు, తులసి చంద్ కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా ఇరకాటంలో పడి తప్పించుకోలేని అవకాశం ఏర్పడే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే బాధిత మహిళలు ఎవరైనా సరే ఏ రూపంలో మీరు బాధించబడినా పర్లేదు, అది డబ్బుల రూపంలోనా, లేదా అశ్లీలత రూపంలోనా, లేదా ఇంకో రూపంలోనా, బ్లాక్మెయిల్ రూపంలోనా, మిమ్మల్ని గాన రావణ్ అనే వ్యక్తి బాధించి ఉండుంటే మీరు ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేయండి. మీ వివరాలు మేము గోప్యంగా ఉంచుతాం, మీ వివరాలు ఏవి కూడా మేము బయట పెట్టాం, మీ మీదకి ఎవరూ రారు, సోషల్ మీడియాలో మీ పేర్లు బయటికి రానివ్వం అని పోలీసులు ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఎవరైనా ఇప్పటికే 2-3 మహిళలు వచ్చారు అని కొంతమంది అంటున్నారు, లేదా వస్తామని ఇన్ఫార్మ్ చేశారని కొంతమంది అంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ కేసులో ఈ ఫోన్లో దొరికినటువంటి ఈ అశ్లీల డేటా అనేది కీలక మరుపుగా మారింది. సో తరువాత పోలీసులు మరి దీన్ని కోర్టులో ఛార్జ్షీట్ కింద ఫైల్ చేస్తారా, డేటా మొత్తాన్ని కూడా ఛార్జ్షీట్లో పొందుపరుస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ఎలా మీరేమనుకుంటున్నారు, ఈ రావణ్ ఫోన్లో దొరికినటువంటి డేటా గురించి మీరేమనుకుంటున్నారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.